సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. జీవితము శరీరాశకు లోబరచి మన యౌవన జీవితము శరీరాశకు లోబరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుదిమిగా చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుదిమిగా అమూల్యారాము ద్వారా రక్షణ పొందిన జనులారా మన రక్షకుని స్తుతించెదము. మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము. మనలను చేసెను ధన్యులుగా. మన దేవుని కాపించెదము. ఆత్మ జీవ శరీరముల మన దేవుని కాపించెదము. ఆత్మ జీవ శరీరముల రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. బిడ్డలు ప్రభువా, నీ వాక్యం వినాలని ఆశపడి వచ్చారు. మరొక రీతిగా ఎవరు ఇక్కడికి రాలేదు. కేవలము నిన్ను చూడాలని, నీ మీద ఆశ పెట్టుకొని నీ వాక్యం వినడానికి ఆశపడి వచ్చిన మమ్ములను దయతో జ్ఞాపకం చేసుకొనండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టితప్పిపోతారన్నావు. దేవుని వాక్యం లేకపోతే మనుషులు కట్టితప్పిపోతున్నారు సమాజంలో ప్రభువా. కనుక మా బిడ్డలను దేవుని వాక్యముతో నింపండి. మా హృదయాల నిండా దేవుని వాక్యమును నింపి తీసుకుని వెళ్ళే వారిగా చేయండి. ఈ ఉదయకాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, అయోగ్యుడను ప్రభువా, బలహీనుడను, ఎన్నో బలహీనతలు ఉన్నటువంటి ఒక మానవుడిని ప్రభువా నేను. నన్ను కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ దయగలిగిన మాటలు మా నోటి ద్వారా వినిపింపచేయండి. మా మాటల వల్ల ప్రయోజనం లేదు. కేవలము నీ మాటలు పలికే కృప నాకు మాకు దయచేయండి. ఇంకెవరైతే రావడానికి సిద్ధపడుచున్నారో బిడ్డలను క్షేమంగా తీసుకురండి. మీరు ఇచ్చే వాతావరణం బట్టి ఏర్పాట్లన్నీ బిడ్డ వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది కదా. వాక్యం ఒక అంశాన్ని మనం ప్రారంభించామంటే ఆ అంశం ఏంటో ఒక్కసారి క్యాచ్ చేయాలి మనం. లెట్ us క్యాచ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది స్పీచ్. ఈ సెర్మన్లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే, పాఠం అదేగా, పాఠంకు హెడ్డింగ్ ఉంటుంది.
ఆ హెడ్డింగ్ని బట్టి ఆ పాఠం అంతా ఉంటుంది. దానిలో చాలా సబ్ హెడ్డింగ్స్ అవి ఉంటాయి. ఈరోజు నా మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే మన పాఠంలో ప్రయాసపడటం. దేవుడే ఒక బహు కఠినమైనటువంటి ప్రయాసమును మనుషులకి ఇచ్చాడని బైబిల్ చెప్తాం. ఇది ఆశ్చర్యమే. మానవులు ప్రయాసపడటం ఒక విధానం అయితే, దేవుడే మానవులకు ఒక కఠినమైన ప్రయాసం ఇచ్చాడు. ఎవరు రాస్తున్నాడు? ప్రసంగి రాస్తున్నాడు ఈ మాట. ఎవరి ప్రసంగి? ఎవరి ప్రసంగి అంటే ప్రసంగి అంటున్నాడు, నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. అంటే దావీదు మహాసేని యొక్క ముద్దుల కుమారుడు రాజు అయినటువంటి సొలొమోను. ఈయన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఎన్నో సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఆయన పరిపాలనలో రాజ్యములో అంతా వెండి బంగారములతో వెలసిల్లిపోయింది. వెండి ఎన్నిక కూడా రాలేదు. సొలొమోను దినములలో వెండి అక్కరకు ఎన్నికకు రాలేదు అంటాడు. అంటే అంతగా వెండి లెక్కే లేదు అసలు కదా. గోల్డెన్ ఎరా గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అన్నమాట. అలాంటి స్వర్ణయుగములో రాజుగా పరిపాలించిన సొలొమోను, ద కింగ్ సాల్మన్ ఏమంటాడు చూసారా? ఆకాశము క్రింద జరుగునంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించటకై నా మనస్సు నిలిపితిని. ఒకరోజు తన మనస్సును కేంద్రీకరించి, ఏమిటి ఆకాశం క్రింద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏమిటి, మానవులు ఎందుకు ప్రయాసపడుతున్నారు, అందరూ బిజీయే, ఎక్కడికి వెళ్తున్నారంటే ఇక్కడికే అంటాడు. ఎక్కడికి తెలియదు అడిగి. ఏం చేస్తాడు? బిజీ. దేని కొరకు వెళ్తాడు? ప్రయాసపడతాడు. ఎందుకు తెలియదు. మానవుడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు కూడా అనేక విధములుగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. నువ్వు అంతే, నేను అంతే, ఎవరో అతీతులం కాదు. ప్రియులరా, ఈ ప్రయాస గురించి ఆలోచిస్తే నేను సొలొమోను భక్తుడు రాసిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏమన్నాడు తెలిసిన? దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము. ఎవరు ఏర్పాటు చేశారు ఈ ప్రయాస? దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రయాసపడి ఒకరోజు ఆదాముతో అంటాడు, ప్రభు, ఆదామా, నీవు నా మాట వినలేదుగా కదా. ఒక మాట చెప్పానుగా చెవిలో నీకు. నేను ఏమని చెప్పాను? ఇదిగో ఈ పండు తినవద్దన్నానుగా. పండులో ఏముందో తర్వాత సంగతి. తినొద్దన్నానా లేదా? ఎందుకు తినొద్దన్నావు అనే ప్రశ్న వేస్తే సమాధానం చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు ఏది చేయవద్దన్నాడో దానిని చేయకపోవటమే మంచిది. ప్రభువా ఎందుకు చేయకూడదు అని ప్రశ్న వేస్తే చాలా కఠినమైనటువంటి జవాబు వస్తుంది. అమ్మా, ఎప్పుడైనా గ్రహించావా? దేవుడు కొన్నిటిని చేయొద్దంటాడు. చాలా మర్యాదగా చెప్తాడు. సుమా, హలో, దేవుడు చాలా మర్యాదగా చెప్తాడు, కొన్ని చేయొద్దు. ఎంత మర్యాదగా చెప్పాడు? మర్యాదలో ప్రేమ కూడా ఉంది. దేవుడు చెప్పే మర్యాద విషయంలో ప్రేమ కూడా దాగి ఉంది. మనుషులేమో మర్యాదగా చెప్తారు, దేవుడు ప్రేమతో చెప్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక విషయాన్ని చేయొద్దని చెప్పినప్పుడు ఆదాము ఏం చేశాడంటే చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. అప్పుడు ఆదాముతో ప్రభు అంటాడు, నీవు ప్రయాసతో భూమిని సేద్యం చేస్తావా? నీవు తినే ప్రతి భోజనము ముద్ద వెనుక ప్రయాస దాగి ఉంది. చెమటోడ్చి ప్రయాసతో నీవు భోజనం చేస్తావు. అదొక శాపం మనిషికి. ఆజ్ఞ అతిక్రమము చేత దేవుని యొక్క శాపానికి గురయ్యాడు మానవుడు. ప్రయాసపడకుండా భోజనం రాదు. ఎవరైనా ఖాళీగా ఉండి భోజనం చేస్తుంటే అని తిడతారు సమాజం. ఎరా పని పాట లేదు నీకు కదా, ఉదయాన్నే కుంభాలు భోజనం చేస్తావు. కుంభాలు అంటే మరి దాని అర్థం కూడా తెలియదు నాకు. ఏంటమ్మా కుంభాలు అంటే ఏంటమ్మా? కుంభాలు ఒకడు కుంభాలు తింటాడు, పని పాట లేదు.
కదా, ప్రయాసపడాలి. అది దేవుడిచ్చినటువంటి ఒక విధమైనటువంటి ఏముంటుంది దాన్ని, దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ప్రియులారా, శపితమైనటువంటి ఆజ్ఞ. నీవు ప్రయాసపడి, స్త్రీని కూడా శపించాడు దేవుడు, నీవు ప్రయాసతో గర్భము దాల్చుకోమారు అంటావు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. 3వ అధ్యాయము ఆదికాండము 17వ వచనంలో చూస్తే, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేలనే శపించాడు దేవుడు. అప్పటి వరకు ముండ్ల తొప్పులు నేలలో లేవు. అన్ని మంచి ఆహార పదార్థాలు, ఆహారానికి సంబంధించినటువంటి మొక్కలు, మరి ఏముంటుందని ఫ్రూట్స్, ఫలవృక్షములు, ఆహార ధాన్యములు, మొక్కలు, పూల మొక్కలు, పూల తోటలు ఉండే ఈ భూమిని ఒకరోజు దేవుడు శపించాడు. ఎవరి నిమిత్తమై? మానవుని నిమిత్తమై భూమిని దేవుడు శపించాడు. ఏమని శపించాడు? నేనంత బైబిల్లో చెప్తా, నా మాటలు చెప్పను. ఎందుకంటే బైబిల్ నమ్ముతాను నేను, మనుషుల మాట నమ్మను నేను. ఏమన్నాడు చూసారా? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. ఎంత ప్రయాస! ఈ ప్రయాస ఎక్కడిది? ఈ రోజున ఉదయాన్నే లేవగానే ప్రయాసపడుతున్నావు. ఎక్కడిది ప్రయాస అంటే, దేవుడు ఆదాముతోనే చెప్పాడు, నీవు ప్రయాసపడాల్సి వస్తుందయా. నిన్ను జాగ్రత్తగా చేసి, నా ఆకారంలో చేసి, నా రూపంలో చేసి. ఎవరి రూపం ఇది? దేవుడు అన్నాడు, నా రూపంలో చేసుకున్నాను కదయ్యా నిన్ను, నీకెంత ఘనతనిచ్చాను నేను. ఎందుకో మానవులకు దేవుడు ఎంతో ఘనతనిచ్చాడమ్మా. పిచ్చి ప్రేమ దేవుడికి. మరి ఏంటి ఆ ప్రేమ ఏంటో అర్థం కాదు నాకు. కొంతమంది తల్లిదండ్రులు పిచ్చి ప్రేమతో ప్రేమిస్తారు బిడ్డల్ని, కొంతమంది ఏంటి అందరూ. ఏం ప్రేమ అది? వాడు అనుకుంటాడు పిచ్చి ప్రేమ అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? ఆ కొడుకో కూతురు అనుకుంటారు పిచ్చి ప్రేమ. మా అమ్మ పిచ్చిదండి, మా అమ్మ అంత పిచ్చిది ఇంకోటి లేదండి అయ్యా. ఎందుకని? ప్రేమ పిచ్చిదా? ఏంట్రా అమ్మ, ప్రేమ పిచ్చిదా? నువ్వు అనుకుంటావు మా అమ్మ పిచ్చిదండి. ఎందుకని? అబ్బో తన ప్రాణము కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తుందండి అయ్యా. రక్తమునలాగా కార్చి నన్ను కన్నది ఈ లోకంలో. కానీ ఊరుకుంటుందా? జీవితకాలము పిచ్చి ప్రేమతో తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. మీకు తెలుసా? ప్రేమించినంత కాలము ఆ బిడ్డలకి తల్లి ప్రేమ తెలియదు. ఎంత బొత్తి చెప్తున్నాను నేను, అర్థం చేసుకుంటామని. ప్రేమించినంత కాలము ఆ తల్లి, ఆ కుమారుడు తల్లి బ్రతికున్నంత కాలము ఆ ప్రేమ బిడ్డలకు అర్థమే కాదు. ఇది ఒక విచిత్రం ప్రపంచంలో. మరి ఇంత విచిత్రమైన సంఘటన ఎందుకు పెట్టాడు దేవుడు నాకు తెలియదు. ఆ ప్రేమ అర్థం కాదు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ముఖ్యంగా తల్లి ప్రేమ అర్థం కాదు. ప్రియులరా, ఇక్కడ చూడండి, ఆదాము అరే జాగ్రత్తగా బ్రతకండాయా. పూల తోటలు వేసాడు అక్కడ, ఏదేం తోటలోనమ్మా. రకరకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కాదు, ఒరిజినల్ ఫ్రూట్స్ కదా. అప్పుడప్పుడు తాజా ఫలములు అలా కోసుకోవటాలు తింటమే. కొంతమంది చెట్టినట్టు కోసుకు తినేస్తారు. అది ఎంత చక్కని అనుభూతో చెప్పలేం కదా. కొంతమంది పెరట్లోనే మంచి తోటలు ఏర్పాటు చేసుకుని అక్కడక్కడే కోసుకుని అలా తినేస్తారు, చాకుతో కోసుకుని. ఎంత అనుభూతి! ఇదే అనుభూతిని ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు దేవుడు అనుగ్రహిస్తే, ఒక మనిషి ఏర్పాటు చేస్తే, చక్కగా తిని ఆనందంగా ఉండి ప్రభువును స్తుతించి మహింపరచుండయా. పరలోక రాజ్యం ఇదే పరలోక రాజ్యం అన్నాడు. ఇదే పరలోక రాజ్యం. కొంతమంది ఇల్లే పరలోక రాజ్యం. కానీ ఆ ఇంటిని ఏం చేసుకుంటున్నారంటే, ఇదిగో వీళ్ళిద్దరూ నరకం చేసుకున్నారు. నీ ఇంటిని నీవు నరకం చేసుకుంటున్నావో, నీ ఇంటిని పరలోకంగా మార్చుకుంటున్నావో నాకు తెలియదు. ఒకరోజు అడుగుదాం అనుకుంటాను నేను, నీ ఇల్లు ఎలా ఉందమ్మా? నీ గృహం ఎలా ఉన్నది? సహోదరి, మారు మనసు పొందినటువంటి దేవుని బిడ్డలారా, నీ గృహం ఎలా ఉంది? ఈ ఉదయకాల సమయంలో జస్ట్ ఐ విష్ టు పుట్ ఏ క్వశ్చన్. నీ గృహం ఎలా ఉన్నది? గృహంలో శాంతి సమాధానములు, సరిదిద్దుకునేటటువంటి పరిస్థితులు, భార్యాభర్తలు ఒకరికొకరు సరిదిద్దుకునేటటువంటి స్వభావము, నేచర్ ఉందా?
ఒకడు తూర్పు అయితే ఒకడు పడమర. ఎలాంటి దీనాతి దీనమైన ఒక ఆసం సిట్యుయేషన్ కుటుంబాల్లో ఏలుబడి చేస్తుందో చెప్పలేం. పైకి గంభీరముగా ఉండే కుటుంబాలు, పైకి ధనవంతులుగా కనబడే కుటుంబాలు, పైకి ఎంతో శక్తివంతమైనటువంటి కుటుంబాలు, ఆ కుటుంబము లోపలికి దూరి చూస్తే విషాదమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ప్రియులారా, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు గౌరవించుకోలే, తల వంచని పరిస్థితి. అబ్బా, ఎంత గంభీరమైన మనుషులో కొంతమంది తల వంచరు, ఒకరోజు వంచాల్సి వస్తుంది. ప్రియులారా, ఏ రోజు అన్ని రోజులు తల వంచలేని పరిస్థితి రాదు. ఒక రోజున నీ కుటుంబంలో ఎవరికైనా తల వంచాలి. నీవు భార్య ఎక్కువ కాదు, భర్త ఎక్కువ కాదు. భర్త అంటే మగరాజు అనుకుంటున్నావా? కాదు. స్త్రీ అంటే బలహీనరాలు అనుకుంటున్నావా? కాదు. ప్రమాణాల్లో చెప్తాం ఇద్దరు ఒకటే. ఏం చెప్తాం ప్రమాణాల్లో? వ్యాధి అందును ఆరోగ్యం అందును కదా. నిన్ను ప్రేమించి అనడు, నిన్ను సంరక్షించి అంటాడు. ఆదాము హవ్వలు ప్రియులరా శాపగ్రస్తులైపోయారు. భూమి నిన్ను బట్టి భూమి శపించబడిందయా. ఆదాము ఎంత భయంకర పాపం చేశాడు, అతను బట్టి భూమి శపించబడింది. ఈ రోజున ప్రతి ఒక్కరు భూమిని సేద్యం చేసుకుని చెమటోడ్చి ఎంత కష్టపడితేనో ఆ బస్తా బియ్యం వస్తాయి, ఒడ్లు ధాన్యం. ఎంత కష్టం. రైతులే కష్టాలు మీలో చాలామంది తెలీదు. ఏళ్ళు 50 రూపాయలు తెచ్చి కేజీ బియ్యం తెచ్చుకుంటే బ్రహ్మాండ సన్న బియ్యం తింటున్నాం మనం. సన్న బియ్యం, ఆ సన్న బియ్యం రావాలంటే ఏం చేద్దామా? ఒక్కరోజు వ్యవసాయం చేయాలి మీరు. నేను చేశా, మీలో చాలా వ్యవసాయకులు ఉన్నారు. ఎంత కష్టమో, భూమిని ఎంత సేద్యం చేస్తే వచ్చే పరిస్థితి. ఎవరు దీనికి కారణం? దేవుడు కారణం కాదు ప్రియులారా. దేవుడు తనకు తానుగా ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన పరిస్థితి మానవులకు ఎప్పుడో. మన ఎడల ఆయనకున్న ఉద్దేశములు సమాధానకరములైనవి కానీ హానికరములు కాదు. దేవుడు ప్రతి వారి విషయంలో ఆయనకున్న ఉద్దేశములు ఎల్లప్పుడూ సమాధానకరములైనవే. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు నీ విషయంలో. దేవుడు ఎప్పుడు నిన్ను శపించాలని కోరుకోడు. ఆయన హృదయంలో ఎప్పుడు కూడా సమాధానకరమైన విషయాలే, నిన్నెప్పుడు ఆశీర్వదించాలని, నిన్ను శపించాలని ఎంత మాత్రం దేవుడు కోరుకోడు. ఒక తల్లి లేక తండ్రి తన సొంత బిడ్డను శపించడానికి ఎన్నడూ పూనుకోరు. అతను ఎదురు తిరిగినా, కొట్టినా, చంపడం చూసినా ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది, ఆశీర్వదిస్తూనే ఉంటుంది. దానికి మించినటువంటి పరమ తండ్రి నిన్ను ఎల్లప్పుడూ దీవిస్తాను ఉంటాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను దీవించాలనే కోరుకుంటాడు. ఆదాము హవ్వలు ప్రియులరా చూశారు ఏం జరిగిందంటే, అతడు ప్రయాసతో బ్రతుకు దినములని దాన్ని పంట తినే ఎంత ప్రయాసపడుతున్నాడు ఈ దినాల్లో మానవుడు ప్రియులరా. ఒక్కొక్కడు ప్రయాస చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వుకుంటా నేను. అబ్బా ఎంత ప్రయాసో చెప్పలేం. ఉదయం లేవగానే తెల్లవారుజామున లేస్తాడు, లేచిన దగ్గర నుంచి నేను ఈ రోజున ఎంత సంపాదించాలి. ఎదురింటి వాడికంటే నా సంపాదన కొంచెం గైరుగా ఉండాలి. గైరు అంటే కొంచెం గైరుగా ఉండాలి. మేము పల్లెటూరు వాళ్ళేమా, కొంచెం గైరుగా ఉండాలి. ఎదుటివాడికంటే నా కారు కొంచెం గైరుగా ఉండాలి. ఎదుటి ఇంటి వాడికంటే నా బిడ్డలు కొంచెం గైరుగా ఉండాలి. సరే, గైరు అనేది ఏదో పూర్తి చేసుకోండి మీరు. నా సంపాదన ఎదుటింటి వాడికంటే బ్రహ్మాండంగా ఉండాలి. దాని కొరకు వీడు పడే తాపత్రయం ఇంత అంత కాదు, చివరికి ప్రాణం మీద కూడా తెచ్చుకుంటాడు. ప్రాణం మీద కూడా తెచ్చుకుంటాడమ్మా. ఎందుకని? పోటీ, కాంపిటేటివ్ వరల్డ్, పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో మానవునికి రెస్ట్ లేదు. రెస్ట్ ఉందా? రాజకీయాల్లోనూ రెస్ట్ లేదు. రాజకీయాలు అసలు రెస్ట్ లేదమ్మా. కత్తులు నూరుకోవటమే. ఆడి మీద ఈడి మీద ఆడు. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి. ఏంటి సాధించేది? ఏమి సాధించగలవు? నీవు ఒక మానవ మాత్రుడు. కేవలము నీవు ఆఫ్టర్ ఆల్ మానవ మాత్రుడు. నీవు 100 కోట్లు సంపాదించావా? ఆఫ్టర్ ఆల్ నీవు మానవ మాత్రుడు.
20-30 డిగ్రీలు సంపాదించావా? ఆఫ్టర్ ఆల్ నీవు మానవ మాత్రుడు. మంచి పేరుందా పట్టణంలో? ఆఫ్టర్ ఆల్ నీవు మానవ మాత్రుడు అని బైబిల్ చెప్తుంది. కేవలము నాసికారంధ్రములలో ఊపిరి కలిగినటువంటి, కేవలము ఒక మన్నులో నుంచి తీయబడినటువంటి, చివరికి మళ్ళీ మన్నులోకి వెళ్ళిపోయేటటువంటి కేవలము ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు నీవంతే. తెలుసా నువ్వెవరువో? ఒకసారి అర్థం చేసుకో నువ్వెవరువో. ఊరికే నేనేదో ఇలాగా అనుకోబాక. నీవు కేవలము మానవ మాత్రుడు. నాసిక రంధ్రములో కేవలము దేవుని యొక్క ఊపిరి అంతే ఉంది. ఆ ఊపిరి లాగేస్తే నీవేమవుతావు తెలియదు. అర్థం చేసుకోవాలి మనిషి అంటే ఏంటో. అర్థం చేసుకుంటే సాష్టాంగ పడిపోతావు దేవుని పాదాల మీద. ప్రభువా, నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. శాస్త్రమా ప్రార్థన ఎప్పుడైనా? ప్రభు నేను ఏ పాటి వాడను. దావీదు భక్తుడు ఎంత క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్గా తన యొక్క జీవితాన్ని చక్కగా తెర మీద చూపించినట్టుగా, నేను ఏ పాటి వాడిని ప్రభువా. ఓ రోజు ప్రభు దావీదుకి చూపించాడు. దావీదా, నీవు మహారాజు అనుకుంటున్నావా? చాలామంది అనుకుంటారు దావీదు మహారాజును అనుకుని ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ధూళివి దుమ్మువి, గొర్రెల దొడ్లోంచి తీయబడినటువంటి నీవు ఈరోజు నువ్వు రాజు అనుకుంటున్నావా? నోనో, నీవు కేవలము మన్నువే. చూడండి ప్రియులరా, మనుషులు ఎంత ప్రయాసపడుతున్నారు. తినటానికి ప్రయాస, ఇళ్ళు కట్టుకోవటానికి ప్రయాస, ప్రయాణాలతో ప్రయాస. ఈ మధ్య ఎవరో ఒక సహోదరుడు చెప్పాడు నాకు, సెలవుల్లోనండి పెద్ద ప్రయాణం పెట్టుకున్నా ఉండయా. ఎక్కడికయ్యా? ఎక్కడికో పుణ్యక్షేత్రానికి. ఎన్ని రోజులు పట్టింది? 18 రోజులు పట్టిందయ్యా అన్నాడు నాకు. 18 రోజులు పట్టిందండి. ఎంత ప్రయాసపడ్డావు సహోదరుడా? నిజమేనన్నా, చాలా ప్రయాసపడ్డాను. ఏం జరిగింది? ఏమి సాధించావు నీవు? ఏమీ సాధించలేదండి. కిక్కిరిసిపోయి అక్కడ చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తే బ్రతుకు జీవుడా అని బయటపడి మళ్ళీ గుడివాడు వచ్చేసేవాడయ్యా. ఎన్ని రోజులు? 18 రోజులు ప్రయాసపడి. ఎంత ప్రయాస మానవుడు పడుతున్నాడో చెప్పలేం. మానవుడు ఆధ్యాత్మిక చింతన చేత దేవుణ్ణి చూడాలని ఆధ్యాత్మిక తృష్ణతో వేల మైళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు ప్రయాసపడి. ఏం సాధిస్తున్నాడు? ఏం కనబడుతుంది అతనికి? వినండి అమ్మా, ఏం కనబడుతుంది అతనికి? ప్రయాసపడుతున్నాడు. మోషే అందుకే అన్నాడు, మోషే చాలా తెలివిగలడు. మోషే ఏమన్నాడు తెలుసామా? వెళ్ళండి కీర్తనలోకి వెళ్ళండి అమ్మా. మోషే రాసిన కీర్తన చదవండి. 90వ కీర్తన మోషే రాసింది, అది దావీదు రాసింది కాదు. అది 90వ కీర్తన 10వ వచనం చూద్దాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలం ఉంటే టానికులు బోనికులు దాగి ఆ బెళ్ళలు మింగితే 80 సంవత్సరాలు. అయినను, అక్కడ అండర్లైన్ చేయాలి మీరు, అయినను ఒకవేళ బిళ్ళలు మింగి ఒక 10 ఏళ్ళు పొడిగించుకున్నా, ఇంకొక 10 ఏళ్ళు పొడిగించుకుని 90 అనిపించుకున్నా, ఇంకొక 10 ఏళ్ళు పొడిగించుకుని 100 ఏళ్ళు బతికింద్ర అబ్బాయి మా అమ్మగారు అనుకున్నా. ఆ మాట చూడండి అక్కడ, అయినను. ఏమో చూసారా? ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం ప్లీజ్. అయినను ఆ మాట చూసారు ఎప్పుడన్నా మీరు? అదే ప్రమాదం. హలో, అయినను జాగ్రత్త. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆ 90 ఏళ్ళు ఉందే, ఆ 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, ఈ మధ్య 120, 118 ఏళ్ళు బతికిందంట ఒక ఆమె. ఫోటో గిట్టేసారు కలర్లో. మా అమ్మగారు చాలా బాగుంది. మా అమ్మగారు మంచి అందంగా ఉంది. ఎన్నేళ్ళు? 118 ఏళ్ళు అంట అమ్మ. చాలా బాగుంది మా అమ్మగారు. ఏం తింటుందో మరి పాపం. ప్రశాంతంగా ఉందేమో. ప్రశాంతంగా ఉంటే 10, 30, 10, 20 ఏళ్ళు ఎక్కువ బతకవచ్చు. బాగా తింటే కాదు. సంవత్సరాలు ఎప్పుడు పొడిగించబడతాయి అంట మానవుడిది? ప్రశాంతంగా జీవించాలి. అన్ని మీద వేసుకుంటే అన్నీ మాయేనండి. ఈ రాజకీయాలు మాయే, ఊళ్ళో సమస్యలు మాయే, ఆ వార్తలన్నీ మాయే, ఇంట్లో వంటలో అందరూ టీవీ సినిమాలు, ఆ టీవీ సీరియల్ చూస్తే గౌరు ఏడవటం.
గావురు ఏడవటం. కొంతమంది ఏడుతున్నారా సీరియల్ చూసి? చెప్పండి, ఎవరైనా ఏడుస్తున్నారు? ఎవరైనా? ఎనీబడి? సీరియల్స్ చూసి దానిలో లీనమైపోయి, దేనిలో చెప్పండి? అరే వినండి అమ్మా, దేనిలో లీనమైపోయి, ఆ కథలో లీనమైపోయి కొంతమంది గావురుని ప్రార్థనలో ఏడవరు, ఇంట్లో సమస్యలు వస్తే ఏడవరు, పిల్లలకి ఏదైనా జరిగితే ఏడవరు. సీరియల్స్లో ఆమెకు ఏదో జరిగిందంట. ఎవరికి అబ్బా ఎంత ఈ మధ్య దాని ప్రభావము మనుషుల మీద బహుఘనముగా ఏర్పడుతూ ఉంది. హలో, బహుఘనముగా ఈ టీవీ సీరియల్స్ యొక్క ప్రభావము. నేను చూడొద్దంటలేదమ్మో, చూడండి మీ ఇష్టం. నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ టు ఎనీబడి. నేనేం రిస్ట్రిక్షన్స్ ఇవ్వను. నా ఉద్యోగం అది కాదు. నా ఉద్యోగం వాక్యం చెప్పే ఉద్యోగం నాది. మీరు ఈ టీవీ సీరియల్ చూస్తున్నారా, సినిమాలు చూస్తున్నారా, ఏడుస్తున్నారా చూసి, అది నా ఉద్యోగం కాదు. జస్ట్ నేను దాన్ని గుర్తు చేస్తున్నా మీకు. నేను ఎలాంటి ప్రయాసపడుతున్నాడు మానవుడు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మీ భారములు యెహోవా మీద మోపమని మాతో మాట్లాడావు ప్రభువా. ప్రసంగ గ్రంథకర్త అయితే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైందన్నాడు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు ప్రభువా? ఏమి సాధించటానికి ఇంత ప్రయాస? ఉదయం లేచిన దగ్గర నుంచి మానవుడు పరిగెత్తుతున్నాడే. పరిగెత్తి అలిసిపోతున్నాం ప్రభువా. అలిసిపోతున్నాం కానీ ఏది మేము సాధించలేకపోతున్నాం. నీవైతే రండి నా యొద్దకు. భారం మోసుకుంటున్నావా? రండి. బరువు మోస్తున్నావా? నా యొద్దకు రండి. ఈ భారం అంతా తొలగిపోయే ఒక సిలువ ఉంది. ఆ సిలువ దగ్గర నీ భారం వదిలిపెట్టే, నీ మూటను సిలువ దగ్గర వదిలిపెట్టేస్తే తేలికైపోతావు నువ్వని మాట్లాడుతున్నావు ప్రభువా. ఇప్పుడే మా బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు భారం మోసినట్లయితే ఇదిగో ఈరోజు మా భారం అంతా నీ మీద వేస్తున్నాం ప్రభువా. నీ పనుల భారము నా మీద వేయడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ భారములు మోసేవాడు ప్రభువా. ఇంతగా భారములు మోసే దేవుణ్ణి మేము పెట్టుకుని, ఆ మా అమ్మగారి వలె జీపులో ఎక్కింది కానీ తన భారం మాత్రం తల మీదే మోసిందయ్యా. ప్రయోజనము లేదు. ఈ రోజున మా బిడ్డలు పశ్చాత్తాపంతో ప్రార్థించారు. వారి భారములన్నీ నీ మీద వేస్తున్నారు. నీ భారములు నా వీపు మీద వేసుకున్నానన్నావు. నీ వీపు మీద మా భారాలు మోసావు ప్రభువా. ఒకడు తన గద్ద మోపును మీద మోసుకున్నట్లుగా మమ్మలను మోసావు. ఇశ్రాయేలును ఎడారిలో మోసావు. నీవు మమ్మల్ని మోసే దేవుడు ప్రభువా. మా బిడ్డలు మోస్తున్నావు, మా తల్లిదండ్రులు మోస్తున్నావు, మమ్మల్ని మోస్తున్నావు. భారమైన సిలువనే మీరు మోశారు. ఆ సిలువ భారమంతా మా పాపములే. ఇదిగో మా అపరాధములు, మా పాపములు ప్రభువా. సిలువలే నీ భుజం మీద మోసి, భుజాలన్నీ కూడా గాయపరచబడి, భుజములన్నీ కూడా ప్రభువా రక్తసిక్తమై, శరీరం అంతా రక్తసిక్తమై ప్రభువా మా భారములన్నిటినీ మీరు వహించితిరి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాంటి భారం మోస్తున్న నిన్ను పెట్టుకుని మా భారాలు మేమే మోస్తే మా అంత జ్ఞానులు మరొకరు లేరు ప్రభువా. ఇదిగో నా కుటుంబ భారాన్ని ఈరోజు నీ మీద మోపుతున్నాను. నా బిడ్డల భారాన్ని మీ మీద మోపుతున్నాను. నా మనవరాళ్ళ భారాలు నీ మీద మోపుతున్నాను. భారమును మోసేదేవా, ఈరోజు నా సంఘం యొక్క భారం మోయిండయ్యా. సంఘ బిడ్డలు ఎంతోమంది ఇప్పుడు ప్రార్థన చేశారు. వారి భారం మీ మీద మోపారయ్యా. వారి ఉద్యోగ భారము, వ్యాపార భారము, కుటుంబ భారము, ఆర్థిక భారం అయ్యా. ప్రతి భారమును మోసే దేవుడు నీ మాకున్నావు. ఇప్పుడే మా భారం అంతా మీ మీద వేస్తున్నాం ప్రభువా. మాకు నెమ్మది దయచేయండి, విశ్రాంతి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.